ఉండబోతుందో. రైట్, ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ బెలూచిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కి చేరుకున్నాయి. బెలూచిస్తాన్ అనేది టెక్నికల్ గా చూసుకుంటే ఒక సెపరేట్ దేశం, పాకిస్తాన్ నుంచి సెపరేట్ గా ఉన్న ఒక ప్రాంతం, ప్రావిన్స్. కానీ అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాది ప్రత్యేక దేశము అని చెప్పి వాళ్ళు గుర్తించాలి అని చెప్పి ప్రపంచ దేశాలను అడుగుతూ ఉన్నారు కూడా. భారత్ అయితే ఇప్పటి వరకు గుర్తించలేదు బెలూచిస్తాన్ని. బెలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తాము అని చెప్పి గతంలో మన నేతలు చెప్పారు. అజిత్ దోవల్ కూడా బెలూచిస్తాన్ విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. పాకిస్తాన్ నియంత్రణ నుంచి, ఆ పాలన నుంచి తప్పుకోవాలి అని చెప్పి బెలూచ్లు గత కొన్ని దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. గతంలో అంటే ఒక 5-6 నెలల క్రితం కూడా మనం చూసాం సతీష్ గారు, ఒక ట్రైన్ నే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం కబ్జా చేసేసి చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు బెలూచ్లు పోరాటం ఏ రకంగా ఉంటుంది అనేది ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిన విషయం. తాజాగా చూసుకుంటే పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. పాకిస్తాన్ కి ఇది కోలుకోలేని దెబ్బ. 30 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. సో ఏంటి ఈ పాకిస్తాన్ బెలూచిస్తాన్ల మధ్య ఏం జరుగుతోంది? రైట్, యాక్చువల్ గా ఈ బెలూచిస్తాన్ లో దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం జరుగుతుంది మీరు అన్నట్టు. స్పెసిఫిక్ గా వాళ్ళు ఏంటి కోరుకుంటున్నారంటే అక్కడున్న సహజ వనరులపై తమకే రైట్ ఉండాలనేది ఫస్ట్ది. రాజకీయంగా తమను పక్కన పెడుతున్నారు అంటూ పలు బలూచ్ సంస్థలు ఈ స్వతంత్ర దేశం కోసం సాయుధ పోరాటం చేస్తున్నారు. అంటే బలూచిస్తాన్ అని ఒక దేశం ఇవ్వాలి, మాకు ఒక మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని ఒక దేశంగా గుర్తించాలి అనేది వాళ్ళ ఇష్యూ. రెండోది, దీంట్లో అంటే ఈ వేర్పాటువాదులు అనాలి, లేదంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు అనాలి. వీళ్ళని ఈ 2 రకాలుగా మనం పిలవచ్చు ఎలా అయినా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇందులో అత్యంత చురుగ్గా ఉంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్తో పాటు అమెరికా, బ్రిటన్లో ఉన్న దేశాలు కూడా ఒక ఉగ్రవాద సంస్థగా దీన్ని గుర్తించాయి. ఇప్పుడు తాజాగా ఈ దాడి జరిగిన ప్రాంతం ఎక్కడంటే గ్వాదర్ అండి. ఈ గ్వాదర్ అనేది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. ఇక్కడ చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భాగమైన గ్వాదర్ పోర్ట్ ఉంది. ఈ పోర్ట్లో పాకిస్తాన్ భద్రతా బలగాలు ఎక్కువగా ఉంటాయి, ఆ సరిహద్దులో ఉన్నది కాబట్టి. అలాగే ఇక్కడ భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థలు, అలాగే చైనా ప్రాజెక్టుల పైన కూడా ఈ బిఎల్ఏ అనేది గతంలో చాలాసార్లు దాడులు నిర్వహించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ తాజా ఆత్మాహుతి దాడితో బలూచిస్తాన్లో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు అయితే కొంత పెరిగాయి. ఇప్పుడు బిఎల్ఏ ప్రకటించిన మృతుల సంఖ్య మనం చూస్తే అధికారికంగా ధృవీకరణ లేకపోయినా పాకిస్తాన్కి అయితే ఇది గట్టి దెబ్బ. 30 మందికి పైగా భద్రతా బలగాల్లో 30 మందికి పైగా సైనికులు మరణించారంటున్నారు. అలాగే కొంత ఈ ఆత్మాహుతి దాడి జరగటము, కొన్ని కుప్పకూలిన నేపథ్యంలో శిథిరాల కింద కూడా మరికొంతమంది ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ ఇష్యూ ఎక్కడ జరిగిందంటే ఇది గ్వాదర్ జిల్లాలో జివాని అనే ప్రాంతంలో జరిగింది. ఈ పన్వాన్ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ బేస్ పైన ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. చాలా బిగ్ దాడే. పేళ్లు పదార్థాలతో నిండిన వాహనాన్ని శిబిరంలోకి పేల్చేశారు. అంటే ఆత్మాహుతి దాడి. 30 మంది పాకిస్తాన్ పారామిలిటరీ సిబ్బంది మరణించారు, డజన్ల కొద్ది గాయపడ్డారు. ఈ సంఘటనకు తమదే బాధ్యతను ఆల్రెడీ నిషేధిత వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మనం ఇందులో అనుకున్న బిఎల్ఏ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి వాళ్ళని ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే. ఈ ప్రాణ నష్టం వివరాలను పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఎందుకు ధృవీకరించాలంటే భారీ నష్టం జరిగిందన్నదాన్ని చూపించుకోరు. ఇప్పుడు అటు స్ట్రాటజీస్ పరంగా మన వైపు అలాంటివే జరుగుతాయి. ఎందుకంటే మేము మీరు నష్టపోయామని చూపించడం అనేది అది అంతర్జాతీయంగా మనల్ని వీక్ చేస్తుంది అనేది. కానీ నష్టం అయితే గట్టిగానే జరిగింది. అసలు పాకిస్తాన్ ఇప్పుడు ఎలా ఉందంటే, పాకిస్తాన్లో మనం చూసాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేలో ఎలాంటి ఆందోళనలు జరుగుతున్నాయో మనం చూసాం. పిఓకే వర్సెస్ పాక్, బలూచిస్తాన్ వర్సెస్ పాక్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ వర్సెస్ పాకిస్తాన్ అంటే ఒకటి. రెండోది పాక్ వర్సెస్ పాక్. ఇంటర్నల్గా కూడా రకరకాల వేర్పాటువాద ఉద్యమాలు, అక్కడ పాకిస్తాన్లోని కరువు రక్కసి కరాల నృత్యం చేస్తోంది. తర్వాత ఆహార పదార్థాల రేట్లు పెరిగిపోయాయి. తర్వాత ద్రవ్యోల్బణం అత్యంత ఆందోళనకర స్థితిలో ఉంది. అక్కడ ఉపాధి లేదు. రెండోది మనం ఏం చేస్తాము, సింధు జలాలకు సంబంధించి కూడా మేము వెనక్కి తగ్గం నిన్న కూడా మనం ప్రకటన చేస్తాం. ఏ విధంగా చూసుకున్నా ఒక రకంగా ఏకాకైపోయి గందరగోళంలో ఉందండి. ఇప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్కి అంటే పెయిన్ ఎట్లా ఉంటుంది అని. మన వైపు ఎంతసేపు సరిహద్దుల రూపంలో మన మీద దాడులు చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలి, భారత్ సౌఖ్యంగా ఉంటే చూడలేని తత్వం, ఇక్కడ డివిజన్ తేవాలని కొందరిని రెచ్చగొట్టడం, ఇక్కడ ఏమైనా ఉద్యమాలు జరుగుతుంటే వాళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ చేసిన పాకిస్తాన్కి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంక 3 చెరువుల 3 వైపుల నీరు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎటు వెళ్ళినా మునిగిపోయే వాతావరణం ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ బలూచిస్తాన్ ఆర్మీ చేసిన దాడి అంటే చాలా పెద్ద దాడి.
ఇందాక మనం అనుకున్నట్టుగా తాలిబాన్కి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన దాడులు, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం, అక్కడ కూడా మరణాలు సంభవిస్తున్నాయి, పాకిస్తాన్ ఆర్మీకి విపరీత నష్టం కలుగుతోంది, పీవైకోలో జరుగుతున్న ఇష్యూస్ మనం చూస్తున్నాము. రియల్లీ ఇది ఒక బిగ్ ఇష్యూనే. పాకిస్తాన్ మరి దీన్ని ఏ విధంగా తేల్చుకోబోతుందో చూడాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్. రైట్, ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.